ఈ మధ్య అంటే చార్లీ కిర్క్ గారు చనిపోయారండి. అయితే ఆయన చనిపోయారని చెప్పడం కంటే తుపాకీ ఇచ్చి గురి చేసి ఒక యవనస్తుడు కాల్చేశాడు. ఇతను మంచి సువార్థికుడిగా సత్యాన్ని విభజించి అనేక మందిని సరైనటువంటి త్రోవలో నడిపించి ఆ దేశంలో సరైనటువంటి క్రమాన్ని నేర్పించాడండి. అటువంటి వ్యక్తిని యవనస్తుడు చంపేయటం జరిగింది. అయితే తన యొక్క భార్య అంటుంది, నా భర్తను చంపిన ఆ యవనస్తుని నేను క్షమిస్తున్నాను అంటున్నది. ఎంత గొప్ప మనసో కదండి. అలాగే ప్రవీణ్ పగడాల గారు కూడా చనిపోయిన టైంలో కూడా తన యొక్క భార్య అలాగే అన్నదండి. అలాగే ఒక దేశంలో గ్రాహం స్టెయిన్స్ని కూడా అలాగే ఒక రాష్ట్రంలో కాల్చి చంపేస్తే వ్యాన్లో పెట్టి ఆ కుటుంబం అంతా నష్టపోతే ఆమె కూడా అలాగే అందండి. ఎంత గొప్ప మనస్సో కదండి. ఇటువంటి వారు ఉన్నంతసేపు ఇటువంటి దాడులు, ఇటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉన్నా వారి యొక్క పేరు, వారి యొక్క స్వార్థ ఎక్కడ వారి గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఒక గొప్ప సువార్తను అనేక మందికి వినిపిస్తూనే ఉండొచ్చు.